దర్శకుడు అద్భుతమైన కథను తయారు చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ కథను విన్న నాగార్జున ఈ సినిమాకు సిగ్నల్ ఇచ్చాడట. దర్శకుడు కూడా నటీనటులను అలాగే టెక్నీషియన్స్ ని సెలెక్ట్ చేసే పనిలో పడినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా మీద అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాసామిరంగా ఒక రీమేక్ మూవీ అయినా కూడా ఆ మూవీని తక్కువ సమయంలోనే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు విజయ్ అద్భుతంగా మలిచాడు. అప్పటి వరకు ఫ్లాప్ లో ఉన్న నాగార్జునకు మంచి సూపర్ హిట్ ని అందించాడు. దాంతో విజయ్ బిన్ని మీద నాగార్జునకు బలమైన నమ్మకం ఏర్పడింది. అందుకే ఈసారి విజయ్ తన సొంత కథను రెడీ చేసుకున్నాడట. అది కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ చిత్రం. ఇక ఈ కథ అద్భుతంగా ఉండడంతో వెంటనే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పైగా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్లుగా సమాచారం. గతంలో నాగార్జున నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించాయి. కాబట్టి ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక టాలీవుడ్ లో ఉన్న 4 సీనియర్ హీరోలలో నాగార్జున ఒకరు. ఇప్పటికే 3 హీరోలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ ని చేశారు. కానీ నాగార్జున మాత్రమే ఇప్పటి వరకు తన ఖాతాలో 100 కోట్ల సినిమాను వేసుకోలేకపోయాడు. ఆ లోటును దసరా అల్లుడు సినిమాతో తీర్చుకోవాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఈ సినిమా దసరా బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆలోపు నాగార్జున నటించిన కుబేరా అలాగే కూలీ చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవుతాయని నమ్మకం ఇప్పటికే ఏర్పడింది. దాంతో నాగార్జునకు కూడా పాన్ ఇండియా మార్కెట్ అనేది ఏర్పడుతుంది. అందుకే తన సోలో హీరోగా చేసే దసరా అల్లుడు మూవీతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా కథనాలు కూడా ఆ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కథను పూర్తి చేసిన దర్శకుడు నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ని తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నాసామిరంగా మూవీలో నాగార్జున ఆశికా జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నటనతో కూడా ఆకట్టుకుంది. దాంతో మళ్ళీ ఆమెకు రెండో ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఎంఎం కీరవాణిని సంగీత దర్శకుడుగా తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నాసామిరంగా మూవీకి ఎంఎం కీరవాణి అద్భుతమైన పాటలు అందించాడు. నేపథ్య సంగీతం కూడా ఆ సినిమాకు బాగా ప్లస్ అయింది. అందుకే ఈ పాన్ ఇండియా చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడుగా తీసుకుంటారని సమాచారం. త్వరలో ఈ చిత్రంపై అధికార ప్రకటన చేస్తారని ఫిలిం నగర్ నుండి టాక్ వినిపిస్తుంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగార్జున సోలో హీరో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశలకు ఈ సినిమా సమాధానం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఖచ్చితంగా నాగార్జునకు మరో బ్లాక్ బస్టర్ హిట్ పడే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.